సభ్యులందరూ నమస్తే అన్న. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నిల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉండేవాడిని. ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అతను అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్ లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్ గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్ గా ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈసారి బక్రీద్ ఏమైంది? బక్రీద్లో ఈసారి చాలామంది అనిమల్స్ అమ్ముకోలేకపోయారు. ఎందుకు? కొంతమంది మాత్రం నాకు ఫీడ్బ్యాక్స్ పెట్టింది, అరగంటలో మార్కెట్లో నిలబెట్టిన అరగంటలో సేల్ అయిపోయినాయి. అది మామూలు మార్కెట్ కాదు, పరమ చెత్త మార్కెట్ అది. అలాంటి మార్కెట్లో నిలబెడితే అనిమల్స్ గంటలోనే సేల్ అయిపోయినాయి ఆయనవి. కానీ కొంతమంది బాగా పెంచి కూడా సగం అనిమల్స్ సేల్ చేసుకోగలిగారు. సేల్ చేసుకున్న కానీ రేట్లు పడిపోయాయి. అసలు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేనేం చూశానంటే, అనుకున్నంత మార్కెట్ లేదు, మేమేదో అనుకున్నాము, అక్కడ చూసాము ఇక్కడ చూసాము. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఏం జరిగింది అనేది డిస్కస్ చేస్తాం. నుంచి వచ్చాను. యాక్చువల్గా 6 months నుంచి యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉన్నాను. సార్ యూట్యూబ్ ఛానల్ చూసి నేను జస్ట్ ఒక 1 week 10 days అయింది. సో ఆ 1 week 10 daysలో ఎవరు చెప్పనంత నాలెడ్జ్ చెప్పారు. నాకు ఆ ఛానల్ చూసి ఆ కామెంట్స్ చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నేను జస్ట్ సార్కి మెసేజ్ పెట్టాను. స్పాట్లో రెస్పాండ్ అయ్యారు. ట్రైనింగ్ ఇలా ఉంటుంది, ఇలా రావాలి, ఇలా దాన్ని ఏమంటారు, కొన్ని సంతలు తిరిగి రండి, షెడ్స్ తిరిగి రమ్మని చెప్పారు. నేను అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. సార్ చెప్పిన తర్వాత మాత్రమే నేను వెళ్ళి చూడడం జరిగింది. అది చూసి వాళ్ళ ఏదైతే ఈ ట్రైనింగ్ రావడం జరిగిందో, యాక్చువల్గా చెప్పాలంటే 0 knowledge ఉండేది. కనీసం నాకు తెలిసి ఒక 80% నాలెడ్జ్ అయితే నాకు వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ట్రైనింగ్ సార్ ఇంకోసారి మళ్ళీ పెడితే, అంటే నేను ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత కనుక ఉంటే డెఫినెట్లీగా 2 సార్లు కాదు 3 సార్లు వస్తాను. ఎందుకంటే సార్ చెప్పేది ఇక్కడ ఏంటంటే 8 years ఎక్స్పీరియన్స్ చేసి మనకి జస్ట్ 1 dayలో నేర్పిస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ దగ్గర నేర్చుకోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఉంది సార్. ఈవెన్ నా ఫ్రెండ్ కూడా వస్తా అని చెప్పారు, బట్ కుదరక రాలేదు సార్. ఈసారి మళ్ళీ కూడా వస్తాను సార్, ఇంకా బెటర్ నేర్చుకుని వెళ్తాను. ఇవాళ డౌట్లతోనే సార్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఈసారి ఫామ్ పెట్టిన తర్వాత ఇంకా డౌట్లు వస్తే దాని గురించి రండి, సజెషన్ ఇస్తున్నారు. ఫర్దర్గా కూడా మాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా సార్ దగ్గరికి సార్ నెంబర్కి మీరు SMS చేస్తే డెఫినెట్లీగా సార్ మీకు సపోర్ట్ చేస్తారు. వచ్చి ట్రైనింగ్ తీసుకోండి, డెఫినెట్లీగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను ఓన్గా చెప్తున్న ఫీడ్బ్యాక్, నాకు ఎవరు చెప్పమని చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను 3 నెలల క్రితం తీసుకొచ్చాను సార్ పిల్లలు. యావరేజ్ ప్రైస్ 9,000 పడ్డది సార్. ఈరోజు 14,000 లేక నేను అమ్మినాను పిల్లలు. అది ఇక్కడ టోలీ చౌకి రోడ్డు మీద పెట్టి అమ్మినాను సార్ పిల్లలు. 1 hourలో సేల్ అయిపోయినాయి మొత్తం. సో ఇప్పుడు విన్నారు కదండి, ఇది ఒక కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సారీ, ఒక ఫార్మర్ యొక్క ఎక్స్పీరియన్స్. ఆయనకేమో అరగంటలో సేల్ అయిపోయాయి. కానీ చాలామందికి సగమే సేల్ అయ్యాయి, సేల్ అవ్వలేదు, అనుకున్న ప్రైస్ రాలేదు. ఇంకా కొంతమందికి అయితే దాదాపు 150 పెంచితే వాళ్ళ దగ్గర 120 or 130 వరకు మిగిలిపోయాయని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకొక ఫార్మర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ఎక్కువగా పెంచారు, అమ్ముకున్నారు, కానీ ఆయన అనుకున్నంత రిటర్న్స్ ఆయనకు రాలేదు. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? అండ్ ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. ఏం చెప్పారు? మేము ఏదో అనుకొని పెట్టాము, అనుకున్నంత అయితే జరగలేదు, ఇంకా పిల్లలు మిగిలిపోయాయి, సంథింగ్ ఇలా యూట్యూబ్లో చూసి పెట్టకండి, ఫార్మింగ్ అంత ఈజీ కాదు. పాయింట్ అది కాదు బ్రదర్. అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ అన్నోళ్ళు ఉన్నారు.
నాకున్న కస్టమర్స్ నాకున్నారు, మీకున్న కస్టమర్స్ మీకున్నారు. మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే అది ఓకే. కొంతమంది మటన్ షాపులనే నమ్మి వాళ్ళ దగ్గరే తీసుకుంటుంటారు ఎవ్రీ ఇయర్. కొంతమంది ఇలా ఫార్మర్స్ పరిచయం ఉంటారు, వాళ్ళ నుంచి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తీసుకునే వాళ్ళు ఏమవుతుందిరా అంటే మీకు వాళ్ళు వాడికి అంటే రెగ్యులర్గా వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ ఒక కిరాణా షాప్ ఉంది, మీరు రెగ్యులర్గా అతని దగ్గర వెళ్తారు ఏమనుకొని, ఇతని దగ్గర క్వాలిటీ బాగుంటుంది, ప్రైజింగ్ బాగుంటుంది, మనకు నమ్మకస్తుడు. సో అలాంటి వాడు మీరు కొత్తగా పెట్టి మీరు ఏదో చేసేసారని చెప్పేసి మీ దగ్గరికి ఎలా మారతాడు కస్టమరు? అలా మారాడు కదా కస్టమరు. మీరు కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, మీ జీవాలని, మీ అనిమల్స్ యొక్క క్వాలిటీని చూపించి ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది రెఫర్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి. మీరు మార్కెట్లో నిలబడితే కదా. మార్కెట్లో నిలబడకుండా ఒక బ్యాచ్ పెట్టాను నేను అనుకున్నట్టు రాలే, నువ్వు అనుకున్నట్టు ఎట్లా వస్తుంది అది? మార్కెట్ని బట్టి ఆ కస్టమర్ని బట్టి వస్తుంది. నువ్వు మార్కెట్లో నిలబడి కూర్చొని ఉంటే నీ కస్టమర్ బేస్ పెరుగుతుంది, సేల్ పెరుగుతుంది. దాని ప్రకారంగా నువ్వు నీ యానిమల్స్ని తీసుకురావడం, వాటిని పెంచడం కూడా చేయాలి. చాలామంది నేను చూసేది వాళ్ళంతా ఫస్ట్ బ్యాచ్లే. 90% మంది ఫస్ట్ బ్యాచ్లు. ఈ కంప్లైంట్స్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ వాళ్ళకి చాలా తక్కువ. సెకండ్ బ్యాచ్ వాళ్ళకి చాలా తక్కువ మిగిలాయి, కానీ ఓకే మాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగా ఉన్నారు. థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి టెన్షనే లేదు. సో బట్ ఇంకొక పాయింట్ ఏముందిరా అంటే మార్కెట్ని మీరు ఎప్పుడూ అంచనా వేయలేరు. ఈసారి చాలా ఎక్కువ మంది పెంచేయడం వల్ల మార్కెట్ డౌన్ అయింది. 390 రూపీస్తోనే సేల్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు. కానీ వీళ్ళు పెంచిన వాళ్ళు 450 రూపీస్, 430 రూపీస్, ఈ 430 రూపీస్ ఇలా పెట్టుకున్న వాళ్ళు సేల్ చేసుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నది రాలా. కానీ ఇదే 430 రూపీస్ వేరే వాళ్ళు సేల్ చేసుకోగలిగారు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు సేల్ చేసుకున్నారు. సో మ్యాటర్ ఏంట్రా అంటే మనం మార్కెట్లో నిలబడి ఉంటే మీ గురించి తెలుస్తుంది 10 మందికి. వాళ్ళు పోయి ఈ సంవత్సరం 10 మంది కస్టమర్స్, రేపు సంవత్సరం 20, 30, 50 కూడా అవ్వచ్చు. ఆ 50 నెక్స్ట్ సంవత్సరానికి 100 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మీరు నిలబడాలి. ఇక్కడ పొట్టేళ్ళు దొరుకుతాయి, మంచి మీట్ వస్తుంది, మంచి క్వాలిటీ ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారనే పేరు మీరు తెచ్చుకోవాలి. సో మార్కెటింగ్ అంతా ఇదే కదా. మీరు ఉన్నారని తెలియాలి. మీరేదో ఫామ్ పెట్టేశారని మీకు మాత్రమే తెలుసు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినా కానీ కొత్త అతను మనకేం తెలుసు, ఆయన ఎట్లా పెంచాడో ఏమో అనే ఒక టాక్ ఉంటుంది. ఓకే, సో ఆ టాక్ నుంచి మీరు బయటపడాలి. ఎప్పుడు 365 డేస్ పొట్టేళ్ళు దొరుకుతాయి, ఏ ఫంక్షన్లకైనా, ఏ పండగలకైనా అని చెప్పి మీరు అవైలబిలిటీ పెట్టాలి. ఇది ఎనీ బిజినెస్. ఇప్పుడు 90% మార్కెట్లో బిజినెస్లు ఫెయిల్ అవ్వడానికి కారణమే అది. ఏ బిజినెస్ అయినా కానీ పెట్టిన వెంటనే నేను పెట్టాను కదా అందరూ వచ్చేసి కొనేసేయాలి, నాకు లక్షలు వచ్చేయాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది జరగని పని. గుడ్ మార్నింగ్ అర్షద్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయటలో పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. టేప్ వామ్స్ బయటలో పడ్డాయి. మన హ్యూమినో బూస్ట్ తాపడం వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పని చేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మా అందులో రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పోటీల పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి భాయ్. మా పిల్లలు అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి భాయ్ మా పిల్లల్ని. అన్న ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times పోస్తే చాలా అన్న. మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.